సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపిన ఎల్కారం మాజీ సర్పంచ్ మధు హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన తాటిపాముల జానయ్య ఇంట్లో మధు హత్య జరిగినట్లు ఆధారాలు లభించాయి. ఆ ఇంట్లో మద్యం సెట్టింగ్స్ ఏర్పాటు చేసిన ఆనవాళ్లు కూడా, అలాగే రక్తపు మరకలను కూడా పోలీసులు గుర్తించారు. అక్కడే మధును అతి కిరాతకంగా హతమార్చి సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని వాహనంలో ఎల్కారం శివారుకు తరలించినట్లు నిర్ధారించారు. క్లోజ్ టీం ఘటనా స్థలంలో వేలిముద్రలను, ఇతర ఆధారాలను సేకరిస్తోంది. నిజానికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి నుంచి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎల్కారం గ్రామ శివారులోని ఒక పిల్ల కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం మూట కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని మధుగా గుర్తించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ హత్యకు పాత కక్షలే ప్రధాన కారణమని పోలీసులు ఇప్పుడు భావిస్తున్నారు. మృతుడు మధు 25 ఏళ్ల క్రిందట జరిగిన గ్రామ సర్పంచ్ మిద్దె రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఆ పాత పగతోనే రవీందర్ వర్గీయులు పక్కా ప్రణాళికతో మధును అంతమొందించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.